హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే బాబు. సో బయట ఒక టాక్ నడుస్తుంది ఏంటంటే, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఆయన సభల్లో వాలంటీర్ వ్యవస్థ కొంతమంది ఆడవాళ్లను దగ్గరగా ఒక 30,000 మంది ఆడవాళ్ళను ఇక్కడి నుంచి తరలించే అమ్మేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఆయన ఒక సభలో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు ఇదే పట్టుకొని, ఇప్పుడు మీకు అధికారం వచ్చింది కదా, మీరు డిప్యూటీ సీఎం కదా పవన్ కళ్యాణ్ గారు, మరి ఆ 30,000 ఆడవాళ్ళను మీరు వెనక్కి తీసుకొస్తున్నారా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఈ ఇష్యూ ఎప్పుడు వచ్చింది మీకు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లో బయటపడింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్పాడు? అధికారికంగా కేంద్ర ప్రభుత్వంలో ఈ ఫిగర్ తెలిసిన తర్వాత చెప్పాడు. తర్వాత 3 సంవత్సరాలు మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, మీరేం చేశారు? సూటిగా అడుగుతున్నాను. ఒకటి. రెండవది, ఇప్పుడు ఈరోజు రాగానే స్పెషల్ స్టేటస్ అంటున్నారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, మీరేం చేశారు? వీళ్ళు ఇంకా ప్రమాణ స్వీకారమే అవ్వలేదు. మీరు వరుసగా ఏదో ప్రశ్నలు వేసుకుంటూ పోతుంటే ఎలాగవుద్ది? మీరు అదేం చేశారు, ఇదేం చేశారు, ఆ రుషికొండ పేరెంట్స్ ఏమిటి, ఎవరిని అయ్యా అందులో ఫర్నిచర్ ఉంటే మీకేమైనా లాస్, సొల్లు కబుర్లు ఎందుకు చెప్తారు అనేటువంటి సొల్లువాగుడంతా ఈరోజు కొడాలి నాన్న అన్నాడు కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటో తెలియదు. జనాలను ఎప్పుడు మభ్య పెట్టడమే పనిగా పెట్టుకున్నారు కానీ వాస్తవాన్ని మాట్లాడదాం, ప్రజలకి ఏదైనా మేలు చేద్దామన్న ఆలోచన లేదండి. ఇట్లాంటి పనికి మాలిన వ్యర్థ ప్రేలాపనలతో ప్రజలకు ఏమైనా వస్తుందా? ఆలోచించండి. మీరు ప్రశ్న వేశారంటే, మీరు పట్టుపట్టారంటే దానివల్ల కొంతమంది ప్రజలకు న్యాయం జరగాలి. అదే కరెక్ట్ అయిన ప్రతిపక్షం. అంతేకాని మీ క్యారెక్టర్ని ఎప్పుడు విమర్శించకూడదు. వ్యవస్థలో ఉన్న లోపాలు చూపించి ఆ వ్యవస్థని సరిదిద్దమని చెప్పండి, అంతే కదా. అది లేకుండా బేసిక్గా అసలు సెన్స్లెస్గా మాట్లాడితే ఎలాగవుతుంది? సరే, పవన్ కళ్యాణ్ అన్నాడు, ప్రమాణ స్వీకారాలు చేశారు, సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయిన తర్వాత ఆ ఇష్యూ బయట పెట్టినట్టయితే సంబంధిత లా అండ్ ఆర్డర్స్ మెయింటైన్ చేసేవారు ఎవరున్నారో, హోమ్ మినిస్టర్ ఎవరో వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళంటే మళ్ళీ సెంట్రల్ హోమ్ ఎవరో మొత్తం చూసుకొని వాళ్ళు సమన్వయంతో వాళ్ళు పాటుపడతారు. ఇంతమంది మిస్ అయ్యారు, ఎలా మిస్ అయ్యారు, ఎక్కడున్నారు అనే విషయాలు ఫైండ్ అవుట్ చేస్తారు. దాని మీద ఎవరైనా అసలు మానిటరింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కావాలి కదా. ఈ పని చేయాలనుకున్నప్పుడు ఆ పని మీద ప్రత్యక్షంగా ఈ పని చేయాలి అని మానిటరింగ్ అంటే ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేసే వాళ్ళు కావాలి కదా. అది చేస్తే బాగుంటుంది. కానీ నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు రాజకీయ నాయకులు కానట్టుగా, అసలు కనీసం కామన్ సెన్స్ లేనట్టుగా మాట్లాడుతున్నారు. అది నా బాధ. అది కాదు కదా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. సార్, ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేముంది? అప్పుడు కళ్యాణ్ గారే చెప్పారు, నేను కూడా విన్నాను, అది 30,000 ఆడవాళ్ళు మిస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి అని. అవునండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తి చేస్తామని చెప్పారండి. మీరు పోలవరం పూర్తి చేస్తారని చెప్పారు, ఇంకా ఎందుకు పోలవరం పూర్తి అంటే పూర్తి అవ్వలేదని ప్రశ్న ఎవరైనా వేస్తారా? అది పూర్తి అవ్వాలంటే ఇట్ టేక్స్ సమ్ టైం కదా. అక్కడ కేంద్రం నుంచి నిధులు రావాలా, కేంద్రం నుంచి నిధులు అడిగినప్పుడేమో అంతకుముందు ఇచ్చిన నిధులు ఏం చేశారు, వాటి లెక్కలు చెప్పమని చెప్తారు. వీళ్ళు అవన్నీ కూడా క్లియర్గా ఉంటే ఇది లాస్ట్ అండ్ ఫైనల్, ఇంత మాత్రమే నిధులు మేము పెడతాము, మిగతాది మీరు పెట్టుకోండి, పోలవరాన్ని పూర్తి చేయండి అని చెప్తారన్నమాట. ఇంత వ్యవహారం ఉంది. రెండో రోజే ప్రశ్న అడిగేస్తారకవుద్ది, ఇంకా ఏమి లేదు. ప్రమాణ స్వీకారాలు ఇవి అయినాయి అంతే. తర్వాత సెషన్స్ అనేది ముందు మొదలైనట్టయితే ప్రియారిటీ బట్టి ఒక పక్క పవన్ కళ్యాణ్ ఏమో పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి ఫైల్స్ చూస్తున్నాడు, సంబంధిత అధికారుల చేతేమో సమీక్షా సమావేశాలు జరుపుతున్నాడు. అంటే ఏది బెస్ట్, ఏది మంచిది కాదు, ఎలా చెయ్యాలో అన్నది సమీక్షకుల నుంచి, కలెక్టర్ల నుంచి, సంబంధిత అధికారుల నుంచి సమీక్షా సమావేశాలు జరుపుతున్నాడు అనమాట. ఇంతలోనే మాకు రోడ్లు బాగాలేవు, ఇంతలోనే మాకు వర్షం వచ్చి బురద అయిపోయింది, ఇంతలోనే మాకు పల్లెటూళ్ళకి రోడ్లు లేవు, లైట్లు లేవు అంటే ఎలాగవుద్ది? ఛార్జీ తీసుకోకముందే ఇన్ని అభియోగాల కనుక అది టూ ఎర్లీ అంటాను నేను.
అలాగే కొడాల నాని గారు కూడా నిన్న ఆయన రియాక్షన్ అయిన విధానం చూస్తే ఆ, చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరు భయపడేదే లేదు. ఇదంతా ఏంటంటే అవతల వాడు చేతగానాడు అయినప్పుడు ఇవన్నీ జరుగుతాయండి. ఎందుకు వంగలపూడి అనిత ఉంది కదా, హోమ్ మినిస్టర్ కదా, ఏం చేస్తుంది? వెంటనే యాక్షన్ తీసుకొని మూసేస్తే రెండో ఒకటి నోరు ఇస్తాడా? అసలు ఇంత టైం ఎందుకు ఇవ్వాలి? అదే జగన్ ప్రభుత్వం అయితే వెంటనే మక్కలు ఎర్రగొట్టేస్తారన్నమాట. భయభ్రాంతులు చేస్తారు. మిమ్మల్ని మక్కలు ఎరగమో కొంతమంది చెప్పడం లేదు. మీ చట్టపరంగా ఏమి మీరు యాక్షన్ తీసుకుంటారో ఆ యాక్షన్ తీసుకుంటే రెండో వాడు భయపడతాడు. అది చేయకపోవడం మాత్రం వంగలపూడి అనితని మాత్రం నేను తప్పుపడుతున్నా అనమాట. కొడాల నాని గారి మీద ఆల్రెడీ 2 కేసులు నమోదైనాయి. ఇప్పుడు వాలంటీర్లని బెదిరించి రాజీనామా చేయించారని చెప్పేసి అక్కడ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది వాలంటీర్లు ఆయన మీద కేసు పెట్టారు. ఎవరి మీద? కొడాల నాని గారి మీద, ఆయన స్నేహితుడి మీద. కొడాల నాని మీద కేసులు పెడితే ఎలాగవుద్దండి? ప్రభుత్వం వాళ్ళది, కేసులు వాళ్ళు పెడతారండి. ఏదో బయట నుంచి ఆ విమర్శలు తట్టుకోవడం కోసం కేసులు పెడతారు. ఎవరినైనా మూయించారండి? తెలుగుదేశం పార్టీ మన వైఎస్ఆర్సీపీలో అఘాయిత్యాలు చేస్తున్నాడు, చేతులు నరికేసే వాళ్ళని కానీ, లేకపోతే తలలు పగలు కొట్టేవాడిని కానీ, మేడ మీదేమో పాపం అనకూడదు కానీ అపస్మారక స్థితిలో ఉన్నటువంటి దళిత మహిళల్ని చంపేస్తుంది. ఏ కేసైనా చూడండి. దిశ చట్టం తీసుకొచ్చారు, దిశని ఏం ఫాలో అయ్యారు? మరి మహిళా కమిషన్ అని చెప్పేసి ఆ వాసిరెడ్డి పద్మావతి కూర్చుంది, ఏం చేస్తుంది? ఆవిడ పనులు చూసుకుంటుందా? ఆవిడకి కావాల్సిన పనులు చూసుకుంటుందా? లేదా ఇప్పుడు మహిళా సంఘాల్లో ఎవరైనా మినిస్టర్లకి ఏదైనా అవసరమైనట్టయితే అక్కడేమో ఆ అవసరమైనటువంటి పనులన్నీ చూసి పెడుతుందా? సిగ్గు లేదు. అలా చేస్తారు వాళ్ళు. అంత దయనీయంగా, అంత సిగ్గు లేకుండా చేసినప్పుడు మీరెందుకు ఇంకా నిన్నటి నుంచి దులిపేస్తున్నాడు పట్టుకొని? అంటే జగన్మోహన్ రెడ్డి టైప్ ఆఫ్ పరిపాలన స్టార్ట్ అయింది. ఏమిటి స్టార్ట్ అయింది? ముందు అడ్డగోలుగా వెళ్ళిపోండి. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం, అంతే. వెళ్ళిపోండి. అంటే ఏంటి? ఇప్పుడు కొడాలి నాని మాట్లాడాడు, అక్కడ రోజా మాట్లాడుతుంది. ఇప్పుడు అంబటి రాంబాబు లేచిపోతున్నాడు, అక్కడ పక్క మళ్ళీ ఎవడో అనిల్ కుమార్ యాదవ్ లేచిపోతాడు, పేరు నాన్నగారు ముందే లేచిపోతున్నాడు. మళ్ళీ మామూలు అయింది కదా. అప్పటికిప్పుడు తేడా ఏంటి? మనుషులు కనిపించడం లేదు కానీ అప్పుడు ఎంతైతే న్యూసెన్స్ జరిగిందో ఇప్పుడు అంతే న్యూసెన్స్ జరిగింది. దీని మీద క్విక్ యాక్షన్ ఉండాలి. ఒక రోజు గడిచిపోతే 4 మాటలు వస్తాయండి, టపాటప్ప. అసలు ముందు ఆ హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినందుకైనా త్వరితగతిన యాక్షన్ తీసుకొని భయభ్రాంతులు చేయకపోయినట్టు మిమ్మల్ని ఖాతా చేస్తారండి. ఎవరు ఖాతా చేస్తారు? సార్, అయితే మీరు ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద యాక్షన్ తీసుకుని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షిస్తే? పవన్ కళ్యాణ్ దాని మీద కాదండి. ఇక్కడ ఏంటంటే మీరు అభియోగం మోపారండి. అభియోగం మోపడంలో తప్పు కాదు. అభియోగం మోపడంలో ముందు వెనక లం పెట్టారనుకోండి, మూసేయొద్దు. అనకుండా మాటలు మాట్లాడారనుకోండి, మూసేయొద్దు. వీడిని చూసి కూడా అంటాడు. పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే అత్యున్నతమైనటువంటి భాష ఉండాలి. అధ్యక్ష అనేది అంత మంచి పదం. ఆ తాలూకు ఆ వేలోను ఆ స్టైల్లో మిగతా భాష అంతా ఉండాలి. తమరు అంటారు, గౌరవ సభ్యులు అంటారు. అందుకని ఇలాగంటారండి. బుచ్చు పీకో నాకొని బుద్ధి ఉండదు. అది నేను చెప్తున్నాను అనమాట. ముఖ్యంగా ఈరోజు నాకు ఆ వంగలపూడి అనిత మీద చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇంకా చూస్తూ ఊరుకుంటే నిమిషాలు అరెస్ట్ చేసి పారేయాలంతే. ఒక్కడిని చేసి పారేసి నడితే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది. నాకు ఈ చంద్రబాబు నాయుడు మీద నాకు ఎందుకంటే నాకు కొంచెం కోపం. ఏదైనా ఇప్పుడు తలకాయ తెగిపోయిందండి, తలకాయ సగం తెగిపోయింది. తెగిపోతే ఫస్ట్ ఏం చేయాలా? ఫస్ట్ ఎయిడ్ చేయాలా. రెండోది ఎవడు కట్ చేసారో అని తీసుకొచ్చి లోపల వేసేయాలి. ఇది తల తెగిందే ఇలాగ ఆలోచించుకొని ఎందుకు తెగింది, ఎవడు కొట్టాడు, ఈయన ఎందుకు కొట్టాడు, ఏమిటి పరిస్థితి అంటే ఈలో చచ్చిపోతారు కదండి. ముందడు ఫస్ట్ ఎయిడ్ చేయించు, బతికించు, తర్వాత ఆలోచించు. అది లేదు, ఆలోచించేసరికి పుంజకాలం గడిచిపోద్ది. అలాగే నాయకుడిగా ఆయన ఎంత మంచి నాయకుడైనా మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ప్లస్ పాయింట్ అంటే ఫెరోసియస్నెస్ అన్నమాట. ఆవేశంతో ఊగిపోతాడు, ఆవేశంతో మాట్లాడతాడు. ఆయన ఉపన్యాసాలు వినేవాడికేమో రక్తం ఉడికెక్కిపోతుంది.